హాయ్ హలో అండి, వెల్కమ్ టు హేమ కృష్ణ వ్లాగ్స్. హాయ్ హలో అండి, వెల్కమ్ టు హేమ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మస్కట్లో చేసే ఆలూ కచోరీ అండి. ఇది అక్కడ బాగా తింటారట. తెలిసినాక ఈ రెసిపీని పంపించింది. హేమ ట్రై చేయి అనండి. నేను ట్రై చేశాను, టేస్ట్ బాగుంది, అందుకే మీతో షేర్ చేసుకుందాము అని. కరెక్ట్గా నాకు ఈ రెసిపీ ఏం తెలీదు, తను ఆలూ కచోరీ అని చెప్పింది. అది ఉర్దూలో ఉంటుంది కాబట్టి నాకు ఉర్దూ లాంగ్వేజ్ రాలేదు చదవడానికి, కానీ రెసిపీ అయితే చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్స్ అక్క, నాతో షేర్ చేసినందుకు ఈ రెసిపీని. నువ్వు చూపించిన ప్రేమకి నిజంగా థ్యాంక్స్. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నావు. మీ ఎంకరేజ్మెంటే నేను ఈ వంట బాగా చేయడానికి నాకు తోడ్పడింది. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ, ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ అంటే చాలా భయపడ్డాను, కానీ మీరంతా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఎనర్జీ తెచ్చింది. ఎనర్జీ వల్ల మనకు అంత మంచి ఎనర్జీ వస్తే వంట బాగా చేస్తాము. అప్పుడు రెసిపీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు అండి, ఆలూ కచోరీకి 4 పొటాటోస్ ఉడకబెట్టి తీసుకున్నాను. నేను కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాను. మైదా, కార్న్ఫ్లోర్ అండి. మనకి చపాతీ పిండిలా కలపడానికి ఎంత మైదా కార్న్ఫ్లోర్ అవసరం అవుతుందో అంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఇదే వస్తుందండి. టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఒక ఎగ్, 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, మీకు ఆనియన్స్ ఇవి పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అవి లేకపోతేనే ఈ రెసిపీ బాగుంటుంది. ముందుగా బౌల్ తీసుకొని మనం తీసుకున్న బంగాళదుంపలు ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మ్యాష్ చేసుకున్నామండి మెత్తగా. లేకపోతే మీరు గ్రేటర్ తోటి తురుముకోవచ్చు అండి. ఉడికిపోతే వెంటనే మెత్తగా అయిపోతుంది. ముక్కలు ఉండకూడదు, స్మూత్గా అవ్వాలి. ఎక్కడ పీసెస్ ఉండకూడదండి, మెత్తగా స్మూత్ పేస్టర్లే అవ్వాలి. ఇలా బంగాళదుంప మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా కార్న్ఫ్లోర్ అండి, క్రిస్పీనెస్ కోసమే కొంచెం వేసుకుంటున్నాను. ఇది క్వాంటిటీస్ అనేది మీరు తీసుకున్న బంగాళదుంపను బట్టి మీరు చపాతీ పిండిలో వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మైదా ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తాను, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, కలర్ కోసం చిటికెడు పసుపు వేస్తున్నాను. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకోండి, ఫ్లేవర్ ఎక్కువైతే ఇందులో బాగుండట్లేదు. ఇవి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. చేతితోటే కలిపితే అయితే బాగా మిక్స్ అవుతుంది. ఇలా పిసికి కలపడం వల్ల ఎక్కడన్నా బంగాళదుంప పీసెస్గా ఉన్నా కానీ చక్కగా ముద్దల్లే అవుతుంది. మనకి కలిపేటప్పుడు తెలుస్తుంది పిండి సరిపోయిందా లేదా అని. మనం ఈ పిండిని రౌండ్ బాల్ లాగా చేస్తే ఎక్కడ కదలకూడదండి. అది సరిపోలేదు నాకు మైదా, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా స్మూత్గా కలుపుకోవాలి అండి. మన చపాతీ పిండల్లే ఇలా ఉండచేసి ఆయిల్ రాసుకోవాలండి, చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఇది చేసేటప్పుడు. ఇలా చేస్తే చక్కగా రావాలి. ఇంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి మైదాని. ఇది పక్కన పెట్టుకొని తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకున్నాము. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకున్నానండి బ్రెడ్ని.
ఇందాక నేను చీజ్ తీసుకున్నానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. చీజ్ తీసుకున్నాను కొంచెం. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకుంటానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే మీరు అన్ని తీసుకోండి. బైండింగ్ కోసం ఇది స్కిప్ కూడా చేసేయచ్చండి. డైరెక్ట్గా అలా మనం కలుపుకున్న పిండితోటే చేసేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంది. నేను అలా ట్రై చేశాను. ఇలా ఎగ్లో కూడా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బైండింగ్ కోసం బాగా ఎగ్ని బీట్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప పిండిని అండి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చేతికి అంటుకుంటుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకొని మీకు కావాల్సినంత సైజులో తీసుకోండి. మరీ లావుగా చేస్తే కుక్ అవ్వవు. కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ. వాళ్ళు ఇందులో అన్నీ వెల్లుల్లి, జింజర్ అవి డ్రై పౌడర్స్ వాడారండి. వాళ్ళకి తక్కువేమో మరి. కొంచెం లావుగానే చేసుకోవాలి, రౌండ్ రావాలి కాబట్టి. చక్కగా ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి నీట్గా వస్తుంది, అంటుకోకుండా. ఇలా కొంచెం రౌండ్గా చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత చీజ్ తీసుకొని దాన్ని లోపల పెట్టుకొని చక్కగా ఇలా మౌల్డ్ చేసుకోండి. లోపల చీజ్ పెట్టానండి. చీజ్ బయటికి కనిపించకుండా చక్కగా మళ్ళీ రౌండ్ చేసుకున్నాను. ఇలా ఇలా ఉండడం వల్ల మనకి రౌండ్ షేప్ వస్తుందండి. ఇలా 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 రెడీ అయిన తర్వాత స్లోగా లోపల చీజ్ ఉంది కదండి, మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. స్లోగా ఇది పాన్ ఫ్రై చేయాలి అనుకుంటే అయితే కొంచెం సన్నగా చేసుకోండి. డీప్ ఫ్రై అయితే కొంచెం లావైనా కుక్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్లో కొంచెం డిప్ చేసి ఎగ్ జారిపోతుంది కదా, కొంచెం బ్రెడ్ పౌడర్ సైడ్కి వేసుకుందాము. తర్వాత దీన్ని ఇలా బ్రెడ్ పౌడర్ లేకపోయినా పర్లేదండి, డైరెక్ట్గా బంగాళదుంపనే చేసేయచ్చు. అలా కూడా బాగుంది టేస్ట్. అది కూడా ట్రై చేశాను. అందరికీ బ్రెడ్ రోజు అవైలబుల్ ఉండదు కదా, ఆలు అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇలా బ్రెడ్ ఎగ్ లేకపోయినా కానీ చాలా బాగుంది. నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గానే చేశాను. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా రెడీ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. తర్వాత ఫ్రై చేసుకుందాము. మళ్ళీ కొంచెం పిండి తీసుకున్నాము. ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఇలా అనుకున్న తర్వాత మనం ముందుగా అనుకున్న చీజ్ ఇష్టపడిపోతే స్కిప్ చేసేయండి. మా అబ్బాయి చీజ్ కావాలని అడుగుతున్నాడని వాడి కోసం చీజ్ పెట్టాను. యాక్చువల్లీ వాళ్ళు కూడా చీజ్ పెట్టే చేశారు. మీ చేతికి ఈ పిండి అంటుకున్నప్పుడల్లా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది. లేకపోతే చేతి నిండా ఇలా రెడీ అయిన తర్వాత స్లోగా మనం తీసుకున్న పన్నీర్ బయటికి రాకుండా తర్వాత మళ్ళీ ఎగ్లో డిప్ చేయడం. నేను ఎగ్ లేకుండా కూడా మీకు చేసి చూపిస్తానండి. ఎగ్ లేకపోయినా చాలా బాగుంది. తర్వాత కొంచెం బ్రెడ్ పౌడర్ తీసుకోవడం.
చక్కగా ఇలా రెడీ అయిపోయిందండి. మళ్ళీ సెకండ్ వన్ ప్లేట్లో తీసుకుందాము. ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు థర్డ్ వన్ అండి. ఇలా ఒట్టి పిండిని తీసుకున్నాను. మనం రెడీ చేసుకున్న బంగాళదుంప, కార్న్ఫ్లోర్, మైదా కలిపిన పిండి ఉంది కదా, ఇది ఎగ్లో డిప్ చేయకుండా చూపిస్తున్నాను. ఇందులో చీజ్ కూడా పెట్టట్లేదు, డైరెక్ట్గా ఇలా. ఇవి ఆనియన్స్ అన్నీ యాడ్ చేస్తే పిల్లలు తీయి అని అంటూ ఉంటారండి, పచ్చిమిర్చి. అందుకని నేను వేయడానికి ఇష్టపడను. వాళ్ళు కూడా అందులో ఏం వేయలేదు, జస్ట్ ఇలాగే చేసి సాస్తో తినేసేసారు. మనం షేప్ నీట్గా వస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మా పెద్దోడు కొంచెం క్రాక్ కనిపించినా కానీ అస్సలు ఎందుకు నన్ను అంత కోపంగా చూస్తున్నావు? అవును కదా, క్రాక్స్ రావద్దు కదా. ఇది రెడీ చేసుకుంది ఇక్కడ పెట్టేస్తున్నానండి. ఇంకొకటి చేద్దాము. ఇందులో నేను చీజ్ ఏం పెట్టట్లేదండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత నీట్గా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేట్లో పెట్టేసుకుందాం దీన్ని కూడా. ఆయిల్ కాగిందండి. ఇది మీడియం హీట్లో ఉండాలి, మరి హై ఫ్లేమ్లో ఉంటే పాడైపోతాయి. ముందుగా మనం ప్లేట్లో తీసి రెడీ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, వీటిని సింపుల్గా ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేద్దాం. చిన్నగా వేయండి. ఇవి పాన్ ఫ్రై చేసుకోవాలంటే కొంచెం మందంగా పెట్టండి, సారీ పలుచగా చేసుకోండి. కొంచెం నేను డీప్ ఫ్రై చేస్తున్నాను కదా, కొంచెం మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అన్నా కుక్ అవ్వాలి. దాన్ని అటు ఇటు కలపకూడదండి. ఇది మొత్తం పచ్చి లేయర్ కనిపిస్తుంది మనకు, పోతుంది అని, అంతవరకు అలాగే ఉంచాలి. ఇవి చూడండి ఫ్రై అవుతూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంది. ఇందాక పైన వేయగానే పచ్చిగా అనిపించాయి, ఇప్పుడు ఇలా కుక్ అవుతూ కనిపిస్తున్నాయి. ఒక 5 మినిట్స్ ఒకవైపు ఫ్రై అవ్వనివ్వాలి, తర్వాత టర్న్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిందండి. చూడండి సైడ్స్, ఈ సైడ్స్ కాలినట్టుగా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ కూడా సైడ్ ఇది కాలినట్టుగా అనిపిస్తుంది. టర్న్ చేసుకుందాము. స్లోగా టర్న్ చేసుకుందాము. ఇవి ఎగ్ బ్రెడ్ స్లైసెస్ వేసినవండి, ఇవి మామూలువి. మంచి కలర్ చూడండి ఎలా వచ్చిందో. ఎగ్లో డిప్ చేసినవి ఇంకా బాగా మంచి కలర్ అనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇవి రెడీ అయ్యాయండి, రెండు వైపులా మంచిగా కాలిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక టిష్యూ పేపర్ పైకి కాసేపు తీసుకొని ఉంచుతామండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏమన్నా పోతుంది. ఎగ్తో బైండింగ్ చేసినవి చాలా ఉబ్బాయండి, మిగతావి మామూలుగానే ఉన్నాయి, ఇవి నార్మల్వి.
స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 2 మినిట్స్ టిష్యూ పేపర్ పైన ఉంచుతాము. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏమన్నా పోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కచోరీ రెడీ అయిపోయిందండి. ఇవి మనం ఎగ్లో డిప్ చేసినవి. వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు మధ్యలో ఎలా ఉంటాయో. మనకి చీజ్ ఉంటుంది కదండి, చాలా అసలు చీజ్ ఇలా బయటకు వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రీమీగా చూసారు కదా ఎంత బాగా బయటకు వస్తుందో. చీజ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది ఆలూతో కట్ చేసిందండి. ఇది మనం ఎగ్ వేయకుండా చేసింది. ఇది కూడా మంచిగా కుక్ అవుతుంది. లోపల చూడండి బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. సాస్తో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తావా? చాలా బాగుందండి టేస్ట్. తింటుంటే మీరు ట్రై చేయండి. నేను ట్రై చేసా. చిన్ను చాలా బాగుంది. బాగుందా? మన ఆడియన్స్కి చూపిద్దాం. బాగుంది, మీరు ట్రై చేయండి. చేయను, కాలుతుంది నాన్న చిన్నగా. సూపరా? సూపర్. మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.